హలో అండి, అందరికీ నమస్కారం. ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మనందరికీ లభించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు. ఇంకా తెల్లవారుజామున లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని ముందు పూజ రూమ్ లో పూజ అయితే చేసేసుకున్నాను. ప్రస్తుత కాలంలో అది కూడా సిటీలో సపరేట్ గా పొయ్యి పెట్టి ఆవు పిడకల మీద వండడం కొంచెం కష్టమే కాబట్టి నేనైతే ఇలా చేశానండి. స్టవ్ మీద పిడకలు పెట్టేసి దాని మీద పాలు పొంగించి పరమాణం వండాను. పరమాణం అయినంత వరకు పిడకలు అలాగా కాలుతూనే ఉన్నాయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేడపైన పూజ చేసుకోవాలనుకుంటున్నాము. అందుకే మేడపైకి కావాల్సిన సామాన్లన్నీ కూడా పల్లెల్లో సిద్ధంగా ఉంచుకున్నాము. పూజకు ముందు ద్వాదశి నామాలతో అందరము అర్ఘ్యం సమర్పించుకున్నాము. ఆ తర్వాత పసుపుతో అలికి నాకు వచ్చిన చిన్న రథ ముగ్గు వేసుకుని ఈ విధంగా ప్లేట్స్ ఏర్పాటు చేసుకుని రథం పెట్టుకుని లోపల సూర్యుని కూడా పెట్టుకున్నామండి. అలాగే గోధుమల దీపం పెట్టుకున్నాను. అలాగే 7 చిక్కుడాకుల్లో నైవేద్యం కూడా సమర్పించాను. మేడపైన కదండి గాలి కొంచెం ఇబ్బంది పెట్టింది గానీ ఇంకా సూర్యాష్టకం ద్వాదశి నామాలు చదువుకుంటూ నాకు తెలిసినంతట్లో వీలు పడినంత వరకు స్వామివారి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. మీరు ఎలా జరుపుకున్నారనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం సూర్యదేవాయ నమః.